హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు అరుణ్, విన్నర్ వెల్త్ ఆర్కిటెక్ట్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో మేడం. సార్, ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి కొన్ని క్వశ్చన్స్ అయితే రాశాను. ఇందులో ఏదో ఒకటి మీరు చూజ్ చేసుకోండి సార్, దాన్ని బట్టి నేను క్వశ్చన్ అడుగుతాను. ఇందులో ఇట్స్ ఏ గుడ్ ఐడియా మేడం. అండ్ మొట్టమొదటగా మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్కే ఛానల్ వ్యూవర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక అభివాదములు తెలుపుకుంటూ ఈ యొక్క రియల్గా మీ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద, మ్యూచువల్ ఫండ్ దీని మీద నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ మేడం, తీసుకోండి. సార్, ప్రజెంట్ ఉన్న ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది కంపేర్ టు గ్లోబల్ మార్కెట్? మేడం, మనము ఈ యొక్క ప్రస్తుత మార్కెట్ని మనం పరిశీలించినట్లయితే లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి కూడా చాలా కరెక్షన్స్కి, చాలా ఒడిదుడుకులకు లోనవుతూ లైఫ్ టైం పీక్స్ నుంచి కూడా దాదాపు 20% కరెక్షన్స్ అయింది. సో ఇంకా అవుతుందా చెప్పలేము. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, అది కూడా చాలా ఒకరి చేతిలో ఉండేటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు. కానీ ఒక విషయం అయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మనము దాని యొక్క ప్రభావాన్ని, అంటే ట్రంప్ గారి యొక్క ప్రభావంతో ఇప్పుడు కొద్దిగా వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉన్నటువంటి మాట వాస్తవము. కానీ మన ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ మూలాలు కానీ, లేదా మార్కెట్స్ యొక్క మూలాలని మనం పరిశీలించినప్పుడు కానీ, మన యొక్క గ్రోత్ రేట్ని మనం చెప్పినప్పుడు కానీ, మనం బడ్జెట్లో ఏదైతే ప్రతిపాదించామో 6.6% జీడిపి ఈ సంవత్సరం మనం వస్తుందని చెప్పేసి, అది ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా ఉందండి. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మనం ఒడిదుడుకులు అనేది కొద్దిగా టెంపరీ మాత్రమే. మనకు ట్రేడింగ్ డేస్ 252 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. ఈ 252 ట్రేడింగ్ డేస్లో ఇది ఒక ప్రజెంట్. కానీ మనము భయపడాల్సింది ఏంటంటే ఈ యొక్క ఒడిదుడుకులు అనేది కంటిన్యూస్ అయిపోయి మన యొక్క ఆర్థిక మాంద్యంలోకి ఏమైనా వెళ్తుందా అనేది మాత్రమే మనము జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడు ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళినప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ అయితే ఖచ్చితంగా ఇప్పుడు దాదాపు 80% ఛాన్సెస్ ఉన్నాయి ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కానీ మన ఆర్థిక వ్యవస్థ ఈవెన్ 10% కూడా లేదు. సో ఈ పరిస్థితిని, అంటే ప్రపంచం యొక్క ఆర్థిక పరిస్థితి, అంటే మార్కెట్ల యొక్క పరిస్థితిని మనము దాన్ని ఆపర్చునిటీస్గా మనం చేసుకోగలిగితే ఈ యొక్క 6.6ని కూడా మనం జీడిపిగా మనము బీట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మన యొక్క స్ట్రెంగ్త్ని మనము ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసుకోవడం ద్వారా, అంటే ఒక అమెరికన్ మార్కెటే కాకుండా మిగతా మార్కెట్లకి ఎక్కువ పెంచుకోవడం ద్వారా, సపోజ్ మీరు ప్రతి కంట్రీకి మనం 1% టార్గెట్ తీసుకొని ఎక్స్పోర్ట్స్ కానీ, లేదా మన యొక్క ఫిస్కల్ డెఫిషియట్ ఈ యొక్క ఆర్థికంలో మామూలుగా లాస్ట్ ఇయర్ 4.4 నుంచి 4.2 అండి, అంటే 0.2% మనము అనుకున్న దానికంటే ఎక్కువ సాధించామండి. అంటే ఫిస్కల్ డెఫిషియట్ని మనం తగ్గించగలిగాము. సో ఈ సంవత్సరం కూడా మనం కన్జంప్షన్, అంటే 12 లక్షల వరకు ట్యాక్సేషన్ అనేది కొద్దిగా లిబరలైజేషన్ చేయడం ద్వారా కన్జంప్షన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. రెండవది, మన దేశం యొక్క పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజాస్వామ్యంగా ఉండడం వల్ల కానీ, మంచి ఆర్థిక పరిస్థితులని కరెక్ట్గా క్యాష్ చేసుకున్నటువంటి బిజినెస్ వాతావరణం ఉండడం వల్ల ఇప్పుడు కన్జంప్షన్ పెరిగినప్పుడు వస్తువుల యొక్క డిమాండ్ పెరిగి మనము మామూలుగా ఈ యొక్క ఫిస్కల్ డెఫిషియట్ని ఇంకొద్దిగా అనుకున్న దానికంటే తక్కువకి మనము మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి, కరెక్ట్గా మన యొక్క పరిణితి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థను మనము ముందుకు తీసుకెళ్తామో అప్పుడు ఖచ్చితంగా మన యొక్క అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ కంట్రీకి లేనటువంటి జీడిపి, మనకు హైయెస్ట్ జీడిపి మనకే ఉందండి. 6.6 జీడిపి, ఇంత పెద్ద ఎత్తున చేయగలిగినటువంటి జీడిపి ఉండడం వల్లనే మనము మామూలుగా ఇప్పుడు 4వ ర్యాంకు నుంచి 3వ ర్యాంకుకి వెళ్తాము. 2030 కల్లా 3వ ర్యాంక్కి వెళ్తామన్నారు. నాకు తెలిసి 2028కే ఈ ఫీట్ అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఇప్పుడు మనకంటే ముందున్నటువంటి ఇప్పుడు జపాన్ కానీ, మామూలుగా ఈ యొక్క
యూకే కానీ యూకేని ఎప్పుడో బీట్ చేసామండి. మనం మామూలుగా జపాన్ని మనం ఇప్పుడు బీట్ చేయాలంటే జపాన్ కూడా చాలా ఎక్కువగా ఈ యొక్క ట్రంప్ యొక్క డెసిషన్స్ వల్ల ఇంపాక్ట్ అయింది కాబట్టి మనము ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. సో మనము వరల్డ్ నెంబర్ 3 అవ్వడానికి ఎంతో దూరంలో మనం లేము. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థను మనము ముందుకు తీసుకెళ్లడంలోనే ఈ యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకారం కావాలి. ఒక గవర్నమెంట్ ఒకటి అనుకుంటే కాదు. ఒక ఇన్వెస్టర్స్ తరపున కూడా ఒక చక్కని గైడెన్స్ ఉండాలి. చక్కని ఇన్వెస్ట్మెంట్స్ ఆ రకంగా వెళ్ళాలి. ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు 100% మనకి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా మెండుగా ఉన్నాయండి. ఇప్పటికైతే మాత్రం 65-70% ఆ రకంగా గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇంకొక 30% మిగతా అన్ని రంగాల నుంచి మనకు సపోర్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఫీట్‌ని మనం సాధించడానికి అవకాశం ఉంటుందండి. ఓకే సార్. థ్యాంక్ యూ.